హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. మనకు సోషలిస్ట్ విప్లవం కావాలి. దానికి ముందు రాజకీయ విప్లవం రావాలి. రాజకీయ విప్లవం అంటే ప్రభుత్వం బ్రిటిష్ పాలకుల నుండి భారతీయుల చేతుల్లోకి మారటం మాత్రమే కాదు, విశాల ప్రజా మద్దతుతో విప్లవ పార్టీ చేతుల్లోకి అధికారం రావాలి. ఆ తర్వాత సోషలిస్ట్ ప్రాతిపదికపై మొత్తం సమాజ పునర్నిర్మాణానికి పూనుకోవాలి. స్వాతంత్రానంతర భారతదేశ నిర్మాణం పట్ల భగత్ సింగ్ భావనలివి. తనను ఉరితీయడానికి కొద్ది రోజుల ముందు 1931 ఫిబ్రవరి 2న జైలు నుండి వెల్లడించిన ఓ వ్యాసంలోని ఈ వ్యాఖ్యలు ఆయన లోతైన ఆలోచనలకు ప్రతీకలు. భగత్ సింగ్ను కేవలం ఓ స్వాతంత్ర సమరయోధుడిగా, బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన సాహసిగా మాత్రమే చూస్తే అది అసమగ్రమేనని ఈ వ్యాఖ్యలు మనకు తెలియజేస్తున్నాయి. చరిత్రలో ఏ వ్యక్తినైనా పరిశీలించేందుకు, అందున భగత్ సింగ్ లాంటి ఆలోచనా పరుడిని, విప్లవకారుడిని అంచనా వేయటానికి లోతైన పరిశీలన అవసరం. మౌలికంగా ఆ వ్యక్తి ఆలోచన విధానం, దాని వికాసం తెలుసుకోకుండా పరిశీలిస్తే వాస్తవాలకు దూరంగా ఉండిపోతాం, పాక్షిక సత్యాలకే పరిమితమవుతాం. భగత్ సింగ్ విషయంలో అదే జరిగింది. అందుకు కారణం వలస పాలకులు సరిగ్గా నమోదు చేయని అధికారిక రికార్డులు కావచ్చు, ఆయన ఆలోచనల విస్తృతిని నివారించాలనుకున్న స్వాతంత్రానంతర పాలక వర్గాల ఉద్దేశాలు కావచ్చు, మితవాద శక్తుల కుతంత్రాలు కావచ్చు. ఇలా కారణాలు ఏమన్నప్పటికీ మనం భగత్ సింగ్ను పూర్తిగా తెలుసుకోవటంలో వెనుకబడిపోయామన్నది వాస్తవం. ఫలితంగా ఆయన కేవలం గొప్ప దేశభక్తుడిగా, పోరాట యోధుడిగా, త్యాగధనుడిగానే మనలో చాలా మందికి గుర్తుండిపోయారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి సాధించడమే ఆయన ఏకైక రాజకీయ లక్ష్యంగా ప్రచారంలో ఉండిపోయింది. కానీ అంతకు మించిన ఆయన సైద్ధాంతిక పునాది గురించి, ప్రాపంచిక దృక్పథం గురించి ఎంతమందికి తెలుసన్నదే ప్రశ్న. అది తెలుసుకోవటం ఇప్పుడు దేశానికి చాలా అవసరం. నేడు దేశంలో నిజం నిందలు మోస్తోంది, అబద్ధం అందలమెక్కి ఊరేగుతోంది. మనుషులుగా కొనసాగే పరిస్థితులు సన్నగిల్లిపోతున్నాయి. మోసం, ద్వేషం ప్రజల మెదళ్లలోకి చొప్పించబడుతున్నాయి. అనేక ఆధిపత్యాల నుంచి, అజ్ఞానపూరిత మూఢనమ్మకాల నుంచి దేశాన్ని కాపాడవలసిన పాలకులు, శాస్త్రీయతను పెంపొందించాల్సిన ప్రభుత్వాలే ఈ రోజు పౌరులను తిరోగమనంలో ముంచెత్తుతున్న వర్తమానం ఇది. ప్రశ్నిస్తే పౌర స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని నిర్బంధంలోకి నెట్టేస్తున్న కాలం ఇది. మతాన్ని రాజ్యంతో విడదీయలేనంతగా కలిపేసి మత ప్రాతిపదికన రాజకీయ సమీకరణలకు పాల్పడుతున్న రోజులివి. విశ్వాసం విద్వేషంగా మారి మన రాజ్యాంగ స్ఫూర్తికే సవాలు విసురుతోంది. మన ప్రజాస్వామ్యం మునుపెన్నడూ లేనంతగా ప్రమాదంలో పడింది. సమాజంలో సామరస్యం బీటలు వారుతోంది. ప్రజా జీవితంలో భయం రాజ్యమేలుతోంది. ఒక అభద్రతాభావం వెంటాడుతోంది. అబద్ధాల పునాదుల మీద మిథ్యా చరిత్రను నిర్మించే మతవాద రాజకీయాలు సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. దీన్ని ప్రశ్నించాల్సిన పౌర సమాజం మౌనంగా వీక్షిస్తుంది. ఈ మొత్తం సందర్భాన్ని మనం ఎలా చూడాలి, ఎలా ఎదుర్కోవాలి? లౌకిక ప్రజాస్వామిక శక్తుల పాత్ర ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వగలిగిన మేధో సంపత్తిని మనకు వారసత్వంగా అందించిపోయాడు భగత్ సింగ్. అది పూర్తిగా ఆచరణాత్మకమైనది, సైద్ధాంతికమైనది. అందువల్ల భగత్ సింగ్ను అధ్యయనం చేయటం నేటి తరానికి అత్యంత ఆవశ్యకం. మతమౌఢ్యం, మతోన్మాదం మన పురోగతికి పెద్ద అడ్డుగోడలు. ఇవి దారిలో అనేక ఆటంకాలను సృష్టిస్తున్నాయి. మనం వాటిని పక్కకు నెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. మతాలన్నింటిలో కనిపించే మూఢ విశ్వాసాలు, ఛాందసవాదం, సంకుచిత ధోరణుల వల్లే మనుషులు దోపిడీకి గురవుతున్నారు అంటాడు భగత్ సింగ్. మతం దోపిడీదారుల చేతుల్లోని ఒక సాధనమని ఆయన ఆనాడే గ్రహించాడు. కాబట్టే 1924లో తన 17 ఏళ్ల వయస్సులోనే విశ్వమానవ సౌభ్రాతృత్వం అనే అద్భుతమైన రచన చేశాడు ఆయన. అందులో ప్రపంచంలోని మానవులందరూ ఒకటే, ఎవరు మరెవరికి పరాయి కాదు అంటాడు. నలుపు తెలుపు, నాగరికులు అనాగరికులు, పాలకులు పాలితులు, ధనిక పేద, అగ్రవర్ణాలు అంటరాని వర్గాలు అనేవి ఉనికిలో ఉన్నంత కాలం విశ్వమానవ సౌభ్రాతృత్వం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు. ఇవి సర్వమానవ సౌభ్రాతృత్వానికి అవరోధాలని చెప్పాడు. ఆ వయస్సులో ఎవరైనా అంతటి ఆలోచన పరులై ఉంటారని ఊహించగలమా? కానీ ఆయన అలాంటి ఆలోచనలు కలిగి ఉండటమే కాదు, వాటి ఆచరణకు జీవితాన్నే ధారపోశాడు. మనిషి అసలు గుణం ప్రేమ, సహజీవన సౌందర్యం, అంతేగాని కులము మతము కాదు అని చెప్పదలుచుకున్నాడు భగత్ సింగ్. జనజీవితంలో అత్యంత సహజమైన
విలువైనవిగా ఉన్న లౌకిక విలువల పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించాడు. 1926లో నౌజవాన్ భారత సభ స్థాపన ద్వారా భగత్ సింగ్ తన ఆలోచనలకు నిర్మాణ రూపం ఇచ్చాడు. ప్రజల కోసం ప్రజల చేత విప్లవం సాధించడం సభ లక్ష్యంగా ప్రకటించాడు. ఈ లక్ష్య సాధనలో మతం మన పురోగతికి అతిపెద్ద ఆటంకమని సభా ప్రణాళికలో నిర్దిష్టంగా పేర్కొన్నాడు. విభేదాలు పక్కన పెట్టి ఒక ఉమ్మడి అజెండాతో లౌకిక ప్రజాస్వామిక ప్రాతిపదిక మీద కలిసి పనిచేయటం ద్వారానే మనం పురోగమించగలమని చెప్పాడు. మతాన్ని రాజకీయాల నుండి విడదీయగలిగితేనే మనం ప్రజలను ఐక్యంగా ఉంచగలమని స్పష్టం చేశాడు. భారతదేశ అభ్యున్నతిని కోరేవారెవరైనా దీన్నే అనుసరిస్తారని చెప్పాడు. భారతదేశానిది సమ్మిళిత సహజీవన సంస్కృతి అని నినదించాడు. నిజమే కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని నిత్యం ప్రతిజ్ఞ చేస్తున్నాం. మనం శతాబ్దాలుగా దేశం సంతరించుకున్న ఈ విలువలను కాపాడుకోవటం, సమున్నతంగా నిలబెట్టుకోవటం ఇప్పుడు కాలం మన ముందు నిలిపిన అతిపెద్ద సవాలు. ఈ సవాలును ఎదుర్కోవడానికి మనకిప్పుడు భగత్ సింగ్ కావాలి, ఆయన భావజాలం కావాలి. భగత్ సింగ్ను అర్థం చేసుకోవాలంటే ఆయన రచనలు చదవాలి. ముఖ్యంగా జైలు నోట్బుక్ మనకు ప్రధాన వనరు. ఆయన సాధించిన సైద్ధాంతిక పరిణతిని తెలుసుకోవటానికి అది చాలా ఉపయోగపడుతుంది. మిగతా రాజకీయ ఖైదీల్లా ఆయన జైలులో ఉండి ఆత్మకథలు రాసుకోలేదు, ఈ ప్రపంచాన్ని అధ్యయనం చేశాడు. గాయాల పాలైన ఈ నేల విముక్తికి మార్గాలను అన్వేషించాడు. మహామహులు అనేక మంది రచనలను, రాజకీయ సిద్ధాంతాలను లోతుగా పరిశీలించాడు. ఆ తరువాత మార్క్సిజం వెలుగులో భారతదేశ భవిష్యత్తును దర్శించాడు. నిస్తేజంగా పడి ఉన్న ఈ నేలకు జవసత్వాలు కూడగట్టేందుకు అవసరమైన భావజాలాన్ని అభివృద్ధి చేశాడు. దోపిడీ, పీడనలు, అసమానతలు లేని సమాజ స్థాపన కోసం మన ప్రజలను సిద్ధం చేయాలి. ఈ విప్లవ బీజాలను నాటడానికి ఇప్పుడున్న పంటలన్నింటినీ ధ్వంసం చేయాలి. ముండ్ల పొదలను పీకి తగలబెట్టాలి. బండరాళ్లను కంకరగా పగలగొట్టాలి. కింద పడిన వారిని పైకి లేవనెత్తాలి. అరాచకులకు మర్యాద నేర్పాలి. శ్రామిక ప్రజలను ఒక్కటి చేయాలి. ఇందుకు అడ్డుగా ఉన్న కులమతాల గోడల్ని కూలగొట్టాలి అని నిర్దేశించాడు. ఈ లక్ష్య సాధనకు ఏం చేయాలో కూడా వివరించాడు. ప్రజలు తమలో తాము పోట్లాడుకోకుండా వారిలో వర్గ దృక్పథాన్ని కల్పించాలి. కార్మికులకు, రైతులకు వారి మొదటి శత్రువు పెట్టుబడిదారుడని చెప్పాలి. వారు సృష్టించే కులమతాల ఉచ్చుల్లో పడవద్దని వివరించాలి. మనుషులు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా ఒకే విధమైన హక్కులు కలిగి ఉంటారని తెలియజేయాలి. ఆ హక్కులు వారి ఐక్యతలో ఉన్నాయని, వారి సంక్షేమం, అధికారాన్ని తమ చేతుల్లోకి లాక్కోవటంలో ఉందని అర్థం చేయించాలి అన్నాడు. పెట్టుబడిదారీ ప్రభుత్వాలేవి ప్రజలను చైతన్యవంతులను చేసే కృషిని సమ్మతించవు, పైగా నిర్దయగా అణచివేస్తాయి. కనుక ఈ స్థితిని రూపుమాపాలంటే విప్లవం ద్వారా మనం అధికారాన్ని చేతుల్లోకి లాక్కోవాలంటాడు భగత్ సింగ్. విప్లవం అంటే రక్తపాతంతో కూడిన ఘర్షణలు కావు, అది బాంబులు, తుపాకుల పూజ కాదు. కొన్ని సందర్భాల్లో అవి కూడా లక్ష్యాన్ని సాధించే సాధనాలు కావచ్చు. అంతే తప్ప అదే విప్లవం అని చెప్పలేం. విప్లవం అంటే నిజమైన అర్థం మెరుగైన మార్పు కోసం జరిగే పోరాటం, పాత నుండి కొత్తకు ప్రయాణించడం, మానవ చైతన్యం తిరోగమన శక్తుల్ని తొక్కుకుంటూ పురోగమించడం అంటూ విప్లవానికి నిర్వచనం చెప్పాడు భగత్ సింగ్. ఇప్పుడు ఈ తిరోగమన శక్తుల మూలంగా దేశం దయనీయ స్థితిని ఎదుర్కొంటోంది. ఒక మతస్థుడికి మరో మతస్థుడు శత్రువు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎదుటి వ్యక్తి ముస్లిం అయితే చాలు, అతడిని చంపడానికి హిందువులకు వేరే కారణం అక్కర్లేదు. ఎదుటివాడు హిందువు అయితే చాలు, అతడిని చంపడానికి ముస్లింలకు కారణం అవసరం లేదు. అలాగే సిక్కులు కూడా. ఈ స్థితి మనుషులను ముక్కలు చేయటం తప్ప ఒక్కటిగా ముందుకు నడిపించగలదా? దీన్ని అడ్డుకోవడం, అధిగమించడం విప్లవకారుల కర్తవ్యం అంటాడు భగత్ సింగ్. నాడు లాహోర్లో చెలరేగిన మత కల్లోలాల నేపథ్యంలో ఆయన రాసిన మత కల్లోలాలు, వాటి పరిష్కారాలు అనే వ్యాసంలో ఈ విషయాలన్నీ సమగ్రంగా వివరించాడు. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత అవే పరిస్థితులు ఇప్పుడు దేశంలో కొనసాగుతున్నాయి. పైగా మతతత్వం అధికారంలోకి వచ్చి కూర్చుంది. దేశమంతటా విభజన, విద్వేష రాజకీయాలు మనుషుల్ని చీలికలు పేలికలు చేస్తున్నాయి. శాంతిని, సామరస్యాన్ని ధ్వంసం చేస్తున్నాయి. మనువాదం మనిషిని తిరిగి మధ్యయుగాలకు మళ్లించి చూస్తోంది. దారిలో ముండ్లు కనబడితే ఎత్తిపారేసే మనిషి, రాళ్ళు రప్పలు ఎదురైతే తొలగించి నడిచే మనిషి ఇప్పుడు అచేతన జీవిలా మారిపోతున్నాడు. మనిషి మనిషిగా జీవించడానికి కావలసిన సహజమైన ఆవరణమే లేకుండా పోతోంది. ఈ ఆవరణాన్ని కమ్ముకుంటున్న చీకటిని ఛేదించే టార్చ్ బేరర్ భగత్ సింగ్.
అందుకే మనకు భగత్ సింగ్ కావాలి ఇప్పుడు. ఈ స్థితిని అర్థం చేసుకోవడానికి, అధిగమించడానికి కావలసినంత అవగాహనను, చేతనను మనకు అందించిపోయాడు భగత్ సింగ్. వాటిని అందిపుచ్చుకోవాలి. విద్వేషం వీధి వీధిన పారుతున్న వేళ ప్రేమను గడప గడపకు పంచిపెట్టాలి. రక్తసిక్తమైన హృదయాలకు లేపనాలు పూయాలి. మత మౌఢ్యం మనకు వారసత్వంగా సంక్రమిస్తున్న ఓ పెద్ద అబద్ధమని కుండబద్దలు కొట్టాలి. నీతికి మూలం మనిషే కావాలి తప్ప మతం కాకూడదని నినదించాలి. భగత్ సింగ్ ఇందుకు అవసరమైన చూపునిస్తాడు, పోరాడే బలమిస్తాడు. విధ్వంసమైన బ్రతుకుల్ని విప్లవ కార్యాచరణకు నడిపించడం ఎలాగో వివరిస్తాడు. నిత్యం కాలం నుదుటిపై నిగనిగలాడే ఎర్రని సింధూరం అవుతాడు.